ఈ పుచ్చట్లు వేయడం వల్ల మా ఊళ్ళో చాలా లాస్ అయిపోయాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. మా ఊళ్ళో చాలా మంది అయితే ఈ పుచ్చట్లు వేసారు, కాకపోతే ఎక్కువైతే కాయలేదు. కాసే కానీ రేర్గా అయితే అక్కడక్కడే కాసే. ఇంక ఇది వచ్చేసరికి అయితే ఇది మా పెదనాన్న తోట. ఇంక నేను తోటలోకి వచ్చినాను, పని చూసుకొని వెళ్తామంటే ఇంకా మా పెదనాయన అరిసి పుచ్చకాయ తిందురా అని చెప్పాడు. ఇంకా ఈ ఎండకి చల్లగా పుచ్చకాయ తిందామనేసి మా పెదనాయన వాళ్ళ తోటలోకి అయితే వచ్చాము. ఇంకా ఈ పుచ్చకాయ కోసుకొని ఒకటి తిన్నాము. పగలు కూడా చూపిస్తాను మీకు కూడా ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాయని పగలు కొడదాం. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత ఎర్రగా ఉండదు. ఈ పైన కాస్తున్న ఈ ఎండకి పుచ్చకాయ ఎత్తుకొని తింటాడు. చల్లగా బలం ఉన్నది. టేస్ట్ ముట్టిగా సూపర్గా ఉంది. కొన్ని కాయలు ఉంటాయి చప్పగా ఉంటాయి. నీటికి ఎత్తుకొని తింటా ఉంటే మా ఊరు చూడండి, ఈ పుచ్చకాయలో చూడండి నీళ్ళు వారికే బిండేసి దుగ్గంతా ఆడపారేస్తా ఉన్నాడు. ఇదేం అలవాటు అంటే నాకు నీళ్ళు అయితే టేస్ట్గా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. తాగుతా ఉన్నాడు చూడండి ఎలా తాగుతున్నాడు.